సహోదరులారా, ఒకసారి ఒక దేశంలో చాలా పెద్ద భూకంపం ఒకటొస్తుంది. ఆ భూకంపం వస్తుందని ముందుగానే తెలియటం వల్ల ప్రజలందరూ సేఫ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయినా, ఆ దేశం యొక్క రాజధాని పూర్తిగా నాశనం అయిపోద్ది. వెంటనే తేరుకున్న ఆ దేశస్థులు కొత్త రాజధాని కట్టుకోవాలని బయలుదేరతారు. వాళ్ళు ఆ దేశం చాలా పెద్ద దేశం అవటం వల్ల కొత్త రాజధాని కట్టుకోవటానికి స్థలం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఒక మంచి ప్రదేశం చూసుకొని, ఫెర్టైల్ ల్యాండ్ మంచిగా ఉన్నది చూసుకొని, చక్కని ప్రదేశంలో రాక్ ఏరియాలు అట్లా ఉన్న దానిలో చూసుకొని అక్కడ కట్టడం మొదలుపెడతారు. అన్ని రిసోర్సెస్ ఉంటాయి. మళ్ళీ తిరిగి అంత కట్టడానికి బోలెడంత స్టోన్ కావాల్సొస్తది. ఆ దేశంలో ఉన్న అనేక కొండల్లో ఆ ప్రదేశాలను ఆనుకొని కడతారు కాబట్టి, తిరిగి వీళ్ళ యొక్క నగరాన్ని కట్టేటప్పటికి చిన్న చిన్న కొండలు ఒక 10 కొండలు కనిపించకుండా పోతాయి. అంటే ఆ కొండలు కొండలు కరిగిపోతాయి. రోడ్లు వేయటానికి గానీ, బిల్డింగ్‌లు కట్టడానికి గానీ, మొత్తానికి ఓ 10 దగ్గర దగ్గర చిన్న చిన్న కొండల మెటీరియల్ అంతా వాడేస్తారు. అలాగే వీళ్ళు వారి యొక్క ఆదాయం పెంచుకోవటానికి సముద్రం నీళ్ళతో రొయ్యలు పెంచాలని చెప్పి కొన్ని లక్షల హెక్టార్‌లో, నా మాట వినాలి మీరు, కొన్ని లక్షల హెక్టార్స్‌లో పెద్ద పెద్ద చెరువులు తవ్వించేస్తారు. ఆ చెరువులోకి నీళ్లు సముద్రం యొక్క పోటు, సముద్రం కొంచెం ముందుకొచ్చే టైంకి వచ్చేసి నీళ్ళన్నీ నింపేసేటట్టు లోపలికి కాలువలు అయన్నీ తవ్వి కొన్ని లక్షల హెక్టార్లు, అసలు ఎంత పెద్ద స్థలంలోనో తవ్వి దానికి కాలువలన్నీ తవ్వుకుంటొచ్చి ఒకేసారి సముద్రం దగ్గర నుంచి గండి కొడతారు. ఆ నీళ్లు లోపలికి వస్తాయి పోటొచ్చినప్పుడు. ఎంత నీళ్ళొచ్చేస్తాయంటే ఆ లక్షల హెక్టార్‌లో తీసిన చెరువులన్నీ నిండిపోతాయి 2 రోజుల్లో. అప్పుడు మళ్ళీ వీళ్ళెళ్లి చూసుకుంటారు. ఇదే పెద్ద సముద్రంలా అయిపోద్ది. వెళ్లి చూస్తే అప్పటి వరకు సముద్రం ఎక్కడికుందో అక్కడికే ఉంటది గానీ కొంచెం కూడా సముద్రం తగ్గదు. కొండలేమో తగ్గిపోతాయి. సముద్రం కొంచెం కూడా తగ్గదు. కొంచెం ఆశ్చర్యమేస్తది. పట్టణం కట్టడానికి కొండలు తరిగిపోయినియి. ఇన్ని లక్షల హెక్టార్‌లో తీసిన చెరువులు నీళ్లు పట్టినా సముద్రం కొంచెం కూడా తగ్గలేదేంటా అనిపిస్తుంది. సహోదరులారా, కొన్ని 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 వాటి యొక్క స్థాయి అట్లా ఉంటది. కొన్నిటి స్థాయి అట్లా ఉంటది. మనం గమనించినట్లయితే మనం చూస్తున్నవి ఇవన్నీ కూడాను మనమేయో పెద్ద పెద్దవనుకుంటాం గానీ, మన దేవుని దృష్టిలో అభావములుగాను అసలు లేనట్టే ఉంటాయి. ఎందుకనంటే ఆయన జీవం కలిగిన వాడు. ఆయన జీవించేటువంటి విధానం చాలా విభిన్నంగా ఉంటది. అంత విభిన్నమైన జీవితం జీవిస్తున్న ఆయన, ఆయనతో కలిసి కలకాలం జీవించాలని మనల్ని పిలిచి, ఆయనతో పాటు ఉంచుకోవటానికి ఇష్టపడి, మనల్ని ప్రేమించిన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ బాగున్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఉత్తరీయం వలె వాటిని మడిచివేయదు, అవి వస్త్రం వలె కూర్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. సహోదరులారా, మీరు గమనించినట్లయితే మనము దేవుని గురించినటువంటి అవగాహనలో చాలా లోపం కలిగి ఉన్నామని నాకు అనిపిస్తుంటుంది. బహుశా మీకు బాగా అవగాహన ఉండొచ్చేమో. నేను చాలా తక్కువే అవగాహన కలిగి ఉన్నా. అసలు ఆయన ఎవరు? సొలొమోను ఆయన గురించి మాట్లాడుతూ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18లో అంటాడు, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయన ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా అంటూ మాట్లాడతాడు. దేవుని యొక్క స్థాయిని జ్ఞాని అయిన సొలొమోను అర్థం చేసుకున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో లేదా ఆయన ఎంత పెద్దవాడో అర్థం చేసుకున్నాడు.
అంతేకాకుండా దేవుడు ఒకసారి మాట్లాడుతూ, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టే మందిరం ఏ పాటిది అంటాడు. ఫుట్ స్టూల్. ఆకాశం ఆయన సింహాసనం అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత పెద్ద దేవుడు, ఈ దేవుడికి మనకి ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు ఈ దేవుడు మన దగ్గరికి ఎందుకు రావాలి? ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల పైన జనాభా ఉన్నారని, ఇంకా పెద్దగానే ఉండొచ్చు, నాకు సరిగా ఇప్పుడు కరెక్ట్ ఫిగర్ ఐడియా లేదు. 750 కోట్ల మధ్యలో నిన్ను నన్ను దేవుడు ఎందుకు ప్రేమించాలి? కొంతమందిని ఎందుకు దేవుడు చూస్ చేసుకున్నాడు? ఆయన స్థాయి ఏంటి? ఆయన విధానం ఏంటి అంటే చెప్పటానికి మాటలు చాలు, ఊహించటానికి నీ ఊహ కూడా చాలదు, నా ఊహ కూడా చాలట్లేదు. ఆయన గురించి ఊహించటానికి మన ఊహకి పరిమితి ఉంది. మన ఊహలకి ఆయన గురించి ఆలోచించడానికి అపరిమితమైన ఊహ ఉండాలి. కానీ మన ఊహలు కూడా పరిమితమైనవి. పాతకాలం పాట అప్పుడప్పుడు మా మందిరంలో పాడుతుంటాం. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు అంట. ఈ పాట నాకు బాగా ఇష్టం. అప్పుడప్పుడు మన సహోదరులు కొంతమంది రాకడ ఎలా ఉంటుంది, దేవుడు పరలోకంలో మనకు కిరీటాలు ఇచ్చేటప్పుడు పరలోకం ఎలా ఉంటుంది అని కొంత ఇమాజినేషన్తో క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంచి ప్రయత్నం చేస్తుంటారు. నాకు కూడాను అవి చూసి నచ్చుతుంటే, అబ్బా ఇంత బాగుంటుందా పరలోకం అని. కానీ ప్రభు నాతో మాట్లాడుతుంటాడు, ఈ ఊహను మించి ఉంటుంది నా పరలోకం అంటుంటాడు. అన్ఇమాజినబుల్, మనం దాన్ని ఊహించలేం. అట్లుంటుంది దేవుని ఊహ. కనుక మనం గమనించాల్సిన అంశం ఏంటి అని కానీ ఆలోచించినట్లయితే, సహోదరులారా, దేవుడు ఒక శాశ్వతమైనటువంటి దేవుడు. అసలు నీ ఊసు నీ ఊహ భూమి మీద లేనప్పుడు నీ గురించి అనుకొని, దయచేసి ఈ ప్రణాళిక వినండి. నీ గురించి నువ్వు ఊసు ఊహ, లేదా మీ అమ్మ మీ నాన్నగారు కూడా పుట్టక మునిపే నువ్వు పుట్టాలని లక్షల సంవత్సరాల క్రితం అనుకొని, పదవి పట్టుకొని ఆలోచన నుంచి ఆయన ఎక్కడా పక్కకి వెళ్లకుండా నిన్ను నన్ను పుట్టించి ఈరోజు ఇట్లా నిలబెట్టి రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు గురించి కానీ, లేదా మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి కానీ ఎన్ని మాటలు చెప్తుంటారు. యేసు ప్రభు గురించి లేదా ఆయన పుట్టుక గురించి ఎక్కడ పుడతాడని మీకా గ్రంథంలో మాట్లాడినప్పుడు, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది కదా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ ఎవరు అనేది అక్కడ రాస్తా అంటాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతున్నాడట. చూసారా? ఫ్రమ్ టైం పాస్ట్, ఫ్రమ్ ద ఎటర్నల్ డేస్. ఎంత గొప్ప దేవుడైనా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన గురించి ఇంకేం చెప్తాం? శాశ్వత కాలం అంటే మనం వెళ్ళే కాలంలో సూర్యుడు ఉండడు. మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది, సూర్యుడు ఉండడు మనం వెళ్ళే కాలంలో, లేదా ఆ దేశంలో. సూర్యుడు లేని, చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలు లేవు. సూర్యుడు అక్కడ అక్కర్లేదు. ప్రభు యొక్క మహిమ అక్కడ ప్రకాశిస్తుంది. సంవత్సరాలు కాలాలు తెలియని ఒక శాశ్వత రాజ్యం, శాశ్వత కాలం అది. ఆ కాలాల్లో అట్లాంటి వాటిలో ఎగ్జిస్ట్ అయిన దేవుడు కొలమానం కలిగినటువంటి టైం అంటే మనకు ఒక టైం ఉంది. సన్సెట్ టు సన్సెట్ లేదా సన్ రైజ్ టు సన్ రైజ్, 2 రకాలను ఫాలో అయ్యే మనుషులు ఉన్నారు భూమి మీద. ఈ ఒక రోజు అయింది, 7 రోజులైతే వారం అయింది, 30 రోజులైతే నెల అయింది, 12 నెలలు అయితే సంవత్సరం అయింది, 10 సంవత్సరాలు అయితే డెకేడ్ అయింది. ఇట్లా మనకు కొలమానం ఉన్నటువంటి కాలం. అప్పట్లో కొలమానం ఉండదు. ఇక అది ఎట్లా ఉంటుంది ఏంటో కూడా ఊహకి అందదు. దేవుడు అంత ప్రేమించాడు మనల్ని, మనం ఆయనతో కలిసి ఉండాలి అనేది ఆయన ఆశ. ఆయన సంవత్సరాలకి అంతం లేదు. ఆయన సంవత్సరాలు తరగవు అంటున్నాడు. తరగని ఆయన సంవత్సరాల్లో మనల్ని తీసుకెళ్ళి పెడుతున్నాడు.
ఇది నీ భాగ్యం సహోదరి, సహోదరుడా. దయచేసి కట్టబడదాం దేవుని కొరకు. శాశ్వత కాలం ఉండే దేవుడు, దేవుడు ప్రేమస్వరూపి అని చెప్పి యోహాను గారు చెప్తుంటే, దేవుడు ప్రేమస్వరూపి అని యోహాను గారు తన పత్రికలో రాస్తే, ఈ ప్రేమ లేదా ప్రేమ అయిన దేవుడు, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:8 చెప్తా ఉంటాడు. దేవుడు శాశ్వత కాలం ఉంటాడు, దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అందుకని ఆ శాశ్వత కాలంలో నువ్వు నేను ఉండాలి అనే టార్గెట్ మనం కలిగి ఉండాలి. లేకపోతే ఉప్పు పప్పు బెల్లం కొరకు, ఆవాలు జీలకర్ర కొరకు దేవుని ప్రార్థన చేస్తాం. ఉద్యోగాల కొరకు, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, అప్పులు తీరటం కొరకు, ఇల్లు కొరకు, కారు కొరకు, బండి కొరకు, దయచే ప్రభా, దయచే ప్రభా, దయచే ప్రభా. బండి కొంటాం, 15 ఏళ్ళకి దాని టైం అయిపోద్ది. రెన్యూల్ చేయించుకుంటే దేవుని స్తోత్రం, లేకపోతే లేదు. కారు కొన్నా అంతే, ఇల్లు కొడితే, ఇల్లు కట్టితే దానికి కూడా ఎంత ఉంది టైం. ఆ తర్వాత దాని యొక్క వాల్యూ తగ్గిపోద్ది, జీరో అయిపోద్ది. ఆ ఇంటికి వాల్యూనే ఉండదు. పెళ్ళి ఎంతకాలం సాగుద్ది? బంధం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు. కాబట్టి ఏదైనా భూమి మీద శాశ్వతమైంది కాదు, ఆయన మాత్రం శాశ్వతుడైన దేవుడు. మీరు ప్రకటన గ్రంథాన్ని కనుక గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన యోహాను గారికి ప్రత్యక్షపరచుకున్నప్పుడు భలే మాట మాట్లాడతారు. యోహాను రెవల్యూషన్ 1:18, ప్రకటన గ్రంథం 1:18 అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను అన్నాడు. మొదటి వాడిని, కడపటి వాడని, జీవిస్తూ ఉన్నవాడిని. మృతుడినై తిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మృతుడినై తిని కానీ యుగయుగములు. ఒక భక్తుడు తను రాసిన పాటలో చెప్తాడు, తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు 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 యేసే దేవుడు. స్వార్థ ప్రకటనకి వెళ్తున్నప్పుడు నేను ఎక్కువగా మాట్లాడే మాట, దేవుడు మనకి శాశ్వత కాల జీవితాన్ని ఇస్తాడు. భూమి మీద మనం ఎట్లన్నా బ్రతుకుతాం. యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా చక్కగా బతుకుతున్నారు. వాళ్ళకి కావాల్సింది దేవుడు ఇస్తున్నాడు. ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన యొక్క ప్రొడక్షన్ కాబట్టి మనమంతా కూడా, ఆయన యొక్క సృష్టి కార్యాలు కాబట్టి మనమంతా కూడా, ఆయన సృష్టి కాబట్టి, ఆయన సృష్టిని ఆయన నిర్లక్ష్యం చేసే మనిషి కాదు కాబట్టి, ఆ సమయం వరకు, అంటే దీన్ని మొత్తం తీసివేసే సమయం వరకు, అంటే ఇప్పుడు నేను చదివిన వాక్యం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 12 చదివాను. 10 నుంచి కానీ మీరు చూసినట్లయితే, ఆది యందు భూమికి పునాది వేశావు, ఆకాశం కూడా నీ చేతి పనులే, ఆకాశాలు కూడా. అవి నశిస్తాయి, నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రం వలె పాతకెళ్తాయి, ఉత్తరీయం వలె అంటే కండవాలాగా దాన్ని అట్లా మడిచి పక్కన పెట్టేస్తావు. వస్త్రం వలె మార్చబడతాయి కానీ నువ్వు ఏకరీతిగా ఉంటావు. అవి మారిపోతాయి అంట. భూమిలో ఆకాశాలు మారిపోతాయి. యోహాను గారి సాక్ష్యం చెప్తున్నాడు, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కనిపించింది అన్నాడు. దాని మీద నూతన యెరూషలేము పట్టణం ఒకటి ఉంటుంది అంటున్నాడు. ఏమి స్థితికి వెళ్తున్నాం మనం? కనుక మీరు దయచేసి నిర్వేదంలోకి వెళ్ళకూడదు. ఒక విధమైనటువంటి ఏముందిలే అనే స్థితికి వెళ్ళమని కాదు నా ఉద్దేశం. ఈ భూమి మీద మనం అనుభవించేవి కూడా అన్నీ కూడా అశాశ్వతమైనవి, టెంపరరీ. ఎటర్నల్ ఒకటి వస్తుంది మనకి, దాని కొరకు మనం సిద్ధపడాలి. యుగయుగములు జీవించువాడు, సంవత్సరములు తరగవు అన్నాడు. సంవత్సరాలు తరగవు. ఆ దేశస్థులు వారికి ఒక మంచి క్యాపిటల్ కట్టుకోవటానికి కొండలు పగల కొడతాం మొదలు పెడితే 10-11 కొండలు దగ్గర దగ్గర కనపడకుండా పోయింది. అంటే అన్నింటి చదును చేసి వాటి రాయంతా వాడేశారు కన్స్ట్రక్షన్. సముద్రాన్ని కూడా కొన్ని లక్షల హెక్టార్లు నింపటానికి ముందుకు తీసుకొచ్చారు. ఆ లక్షల హెక్టార్ సముద్రం చెరువుల నిండా నిండిపోయిన తర్వాత సముద్రం ఏమన్నా 1 అడుగు 2 అడుగులు వెనక్కి వెళ్ళిందని చూస్తే అక్కడే ఉంది సముద్రం. తరిగే స్థితి కాదు సముద్రాన్ని. అవసరమైతే భూమినంతా కప్పేస్తుంది కానీ సముద్రం తరగదు. సహోదరులారా, మన దేవుడు కూడా తరిగే సంవత్సరాలు ఉన్న దేవుడు కాదు, శాశ్వత కాలపు దేవుడు. ఆ శాశ్వత కాలంలో నిన్ను నన్ను ఉంచాలనుకున్నాడు.
దేవునితో సదాకాలం జీవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన వాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థం జీవించడానికి కృప చూపించారు. క్షేమదాతాన్ని, క్షేమానికి మమ్మల్ని అప్పగించుకుంటాం. బలపరచండి. నీ వాక్యం మా హృదయాల్లో నిలవనవ్వండి. నీ వాక్యం హృదయాల్లో ఏ ఏ పనులు చేస్తుందో ఆ పనులన్నీ మా జీవితాల్లో చేయండి. అట్లా చేయగల దేవుడని నమ్మి నేను స్తుతిస్తున్నాను. నీ కటాక్షానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. క్షేమదాత, నీ క్షేమానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. భద్రపరచు, నెమ్మదిని దయచి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కనికరానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ సమయంలో మా ఎడల నీకున్న ఒక విస్తారమైన తలంపులు, ఒక పెద్ద ప్రణాళిక, ఒక గొప్ప సంకల్పంలో మేము కూడా ఉండటానికి కావాల్సిన కృపను గ్రహించమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.